ఇంట్లో వంట కోసం ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గ్యాస్ కలెక్షన్ ఉన్న వినియోగదారులకి కేంద్రం ఉచితంగా 50 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందనే విషయం మీకు తెలుసా? అయితే మీరు దీనికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన పని లేదు. మరి ఆ బీమాని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. అలాగే కంటెంట్ అనేది నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. మన ఇంట్లో వంట చేసేందుకు గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటాం. ప్రభుత్వం సబ్సిడీలు ప్రకటిస్తే వాటిని చూసి సంతోషిస్తాం. ఉజ్వల యోజన కింద ప్రస్తుతం గ్యాస్ సిలిండర్పై 300 రూపాయలు సబ్సిడీ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. అయితే గ్యాస్ సిలిండర్ వాడే వారికి కాంప్లిమెంటరీగా 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేయగానే ఆ కుటుంబానికి బీమా కవరేజ్ అనేది వర్తిస్తుంది. దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా అదనంగా కట్టవలసిన అవసరం లేదు. అసలు ఈ బీమా అనేది ఎలా వస్తుంది అంటే, ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు ఆస్తి ప్రాణ నష్టం సంభవిస్తూ ఉంటుంది. అందుకే కేంద్రం చమురు కంపెనీలతో బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తుంది. ఇలా గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు ఆ కుటుంబాలకు ఆర్థికంగా ఆసరా లభిస్తుంది. అందుకే ఎల్పిజి కస్టమర్లు తమ కుటుంబం కోసం పెట్రోలియం కంపెనీల నుంచి 50 లక్షల రూపాయల వరకు బీమా సొమ్ముని క్లెయిమ్ చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ పేలితే ఒక్కో సభ్యుడికి 10 లక్షల రూపాయలు పరిహారం లభిస్తుంది. మొత్తం కుటుంబానికి గరిష్టంగా 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అవుతుంది. అలా కాకుండా కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగితే 2 లక్షల రూపాయల వరకు బీమా వస్తుంది. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వ్యక్తిగత ప్రమాద బీమా కింద 6 లక్షల రూపాయల బీమా వస్తుంది. చికిత్స కోసం ఒక్కో సభ్యుడికి 2 లక్షలు, అలాగే కుటుంబం మొత్తానికి గరిష్టంగా 30 లక్షల వరకు బీమా సొమ్ము లభిస్తుంది. అయితే ఈ క్లెయిమ్ అనేది ఎలా ప్రాసెస్ చేసుకోవాలంటే, సిలిండర్ పేలి ప్రమాదం జరిగిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు, ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్కు సమాచారం అందించాలి. వారు ప్రమాద ఘటనపై విచారణ జరుపుతారు. సిలిండర్ పేలడం వలనే ఇలాంటి ఘటన జరిగిందని నిర్ధారిస్తే ఆ విషయాన్ని సంబంధిత ఆయిల్ కంపెనీకి, ఇన్సూరెన్స్ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ సమాచారం ఇస్తారు. రిపోర్ట్ చూశాక బీమా కంపెనీ పరిహారం అందిస్తుంది. అయితే దీనికోసం మీరు డెత్ సర్టిఫికేట్, పోస్ట్ మార్టం రిపోర్ట్, మెడికల్ బిల్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డిశ్చార్జ్ కార్డులని సమర్పించాలి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికి ఎంత ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవుతుందో. మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ కంటెంట్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై